మెషిన్స్ బై చేసి లక్షల్లో సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఉండి లేడీస్ అయితే ఎంతమంది ఉన్నారు. డబ్బులు లేకున్నా కూడా వెంటనే ఈ రోజు మా వీడియో చూస్తే మీరు రేపే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ లక్ష్మీశ్రీ. ఇవాళ వీడియో వచ్చేసి లాండ్రీ ఎక్విప్మెంట్స్ కి సంబంధించినవన్నీ కూడా నేను చూపిస్తాను. ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా మా దగ్గరే ఉంది కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి బ్రాండ్ లో ఇస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు నేను మీకు చూపించబోయే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లోనే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఒకేసారి మనీ పే చేయాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మరి మా అడ్రస్ ఎక్కడ అనంటే కోంపల్లి పంజాబ్ నేషనల్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో మా షోరూమ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్ లో ఉంది కాబట్టి ఈజీగా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు వెంటనే విజిట్ అయ్యి ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో వ్యూవర్స్, ఇది వచ్చేసి మా షోరూమ్. చూడండి, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా. స్టార్టింగ్ వచ్చేసి 15 kgs దగ్గర నుంచే మా దగ్గర స్టార్ట్ లో ఉంది. ఇది వచ్చేసి వాషర్, ఇది డ్రైయర్, స్పిన్నర్ అండ్ వాక్యూమ్ టేబుల్. ఇవన్నీ కూడా డీటెయిలింగ్ గా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో వ్యూవర్స్, ఇది వచ్చేసి మనకి వాషర్ 15 kgs కెపాసిటీ నుంచి స్టార్ట్ లో ఉన్నాయని చెప్పాను కదా. ఇది 15 kgs కెపాసిటీ అండ్ దీని బాడీ వచ్చేసి టోటల్ గా స్టెయిన్లెస్ స్టీల్ తో మేక్ చేశారు. అసలు రస్ట్ అనేది రానే రాదు. అండ్ ఎలక్ట్రిక్ కి సంబంధించిన మోటార్స్ అన్ని కూడా క్రాంప్టన్ హెవెల్స్ యూజ్ చేశారు. అండ్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాను కదా. ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానిపైన మా లోగో అనేది ఉంది. అండ్ దీనికి స్టోరేజ్ టబ్ ఎంత ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి స్టోరేజ్ టబ్ 15 kgs కెపాసిటీ అని చెప్పాను కదా. చాలా బాగుంటుంది. స్టార్టర్స్కి అయితే చాలా బాగుంటుంది. మనకి 15 kgs కెపాసిటీ నుంచి స్టార్ట్ చేసి మీరు ఎంతవరకైనా వెళ్ళిపోతారు. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 1.5 lakh మనకి వస్తుంది. ఇది వచ్చేసి టోటల్ గా వాషర్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి డ్రైయర్. అండ్ ఈ డ్రైయర్ కెపాసిటీ కూడా మనకి 15 kgs కెపాసిటీ నుంచి స్టార్ట్ ఉంది. ఇది కూడా మనకి 1.5 వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బోర్డు. ఇందాక చెప్పాను కదా, బయటికి చూడడానికి చాలా బాగున్నాయి కానీ లోపల ఇన్పుట్ చేసినవి ఎలా ఉన్నాయో అని అందరు అనుకుంటారు కాబట్టి ప్రతిది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. క్రాంప్టన్ హెవెల్స్ ఎల్ఎన్టీవే యూజ్ చేశారు. అండ్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి డ్రైయర్ కెపాసిటీ. చాలా బాగుంది కదా. మనకి 15 kgs నుంచే ఉంది అని తెలిస్తే ఎవరైతే చెయ్యాలి అనుకున్నారో అస్సలు ఆలోచించకుండా వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే 20, 30, 60 అలా పెట్టుకొని టెన్షన్ తీసుకునే దానికంటే కూడా మనకి స్టార్టర్స్ ఇలా 15 kgs కెపాసిటీ నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా 1.5 మనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పిన్నర్ చూద్దాము. ఇది వచ్చేసి స్పిన్నర్. మనం వాష్ చేసుకున్న తర్వాత టోటల్గా ఇందులో వేసుకొని మనం స్పిన్ చేసుకోవాలి. టోటల్గా మనకి వాటర్ అనేవి డ్రైన్ అయిపోతాయి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మనకి 15 లీటర్స్ దగ్గర నుంచే మనకి స్టార్ట్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనకి టబ్ కెపాసిటీ 15 లీటర్స్. ఇది వచ్చేసి టబ్ కెపాసిటీ 15 kgs. మనకి దీని ప్రైస్ కూడా 1.15 అలా వస్తుంది. అండ్ ప్రతి ఒక్క దానిపైన లోగోస్ అనేవి ఉన్నాయి. చూడండి, ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్. మాది వచ్చేసి దూలపల్లి రోడ్ అని చెప్పాను కదా. దూలపల్లి రోడ్ లో మా ఫ్యాక్టరీ అనేది ఉంది. కోంపల్లిలో మా షోరూమ్ ఉంది. ఇది వచ్చేసి టోటల్ గా స్పిన్నర్. చాలా బాగుంది. ఇది కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ తోనే మేక్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వాక్యూమ్ టేబుల్. ఈ వాక్యూమ్ టేబుల్ కూడా మనకి 5 లీటర్స్ కెపాసిటీ నుంచి మనకి స్టార్ట్ ఉంది. అండ్ ఈ వాక్యూమ్ టేబుల్ పైన మనం ఐరన్ చేసుకున్నప్పుడు అస్సలు బర్న్ అనేది అవ్వదు. టోటల్ గా మనం స్టీమ్ తో ఐరన్ చేసుకోవచ్చు. ఈ ఐరన్ బాక్స్ లో ఉంచి మనకి టోటల్ గా స్టీమ్ అనేది అవుట్ వస్తుంది. మనం ఐరన్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనం దీనిపైన షర్ట్స్ వేసినా ప్యాంట్స్ వేసినా ఏది ఐరన్ చేసినా కూడా దీనిపైన జస్ట్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత జస్ట్ ఇలా కింద ప్రెస్ చేస్తే దీనిపైన స్టిక్ అయిపోతుంది. మనకి నీట్గా ఐరన్ అనేది చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మనకి 55,000 అలా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వాషర్, డ్రైయర్, స్పిన్నర్, వాక్యూమ్ టేబుల్. నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మెషిన్ చూపిస్తాను. అసలుకి
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్. అసలుకి ఈ మిషన్స్ బై చేసి లక్షల్లో సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఉండి లేడీస్ అయితే ఎంతమంది ఉన్నారు. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చెప్తుంటేనే మాకు అనిపిస్తుంది ఇందులో ఎంత సంపాదించుకోవచ్చా అని. చాలా బాగుంది, మాకు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. కాబట్టి మేము ఇలా చిన్న సైజులోంచి కూడా మేక్ చేయాలి అని ఆలోచించి ఇలా ప్లాన్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇందులో మీరు అన్నీ చేసుకోవచ్చు. 4 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి మనకు వస్తాయి. శారీ రోలింగ్, ఐరన్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో మనం జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లోనే మనం ప్రతిదీ చేసుకోవచ్చు. రోలింగ్ అయినా, పాలిషింగ్ అయినా, ఐరనింగ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ ఉన్నా పర్లేదు, మనకి ఇందులో ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నేను ఇంట్లోనే పెట్టుకొని మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఒక్కసారి మీకు చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బోర్డు. మనం ఇంట్లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఉంది. మనం ఫ్రిడ్జ్కైనా, కూలర్కైనా, వాషింగ్ మిషన్కైనా కూడా ఇలా ఇన్ చేసుకుంటాం కదా ప్లగ్-ఇన్, సేమ్ అలాగే ప్లగ్-ఇన్ చేసుకోవాలి. నేను ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూస్తున్నారు కదా, ఆన్ అయిపోయింది. జస్ట్ ఇలా స్టార్ట్ చేసుకొని మనకి ఇలా వర్క్ అనేది అవుతుంది. శారీని ప్లేస్ చేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే మనం ఇంట్లోనే పెట్టుకొని ప్రతిదీ వర్క్ అనేది చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా 2.90కి మనకి వస్తుంది. మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నాం మేము. ఎందుకంటే ఫ్యాక్టరీ కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లోనే ఇంత మంచి బ్రాండ్లో మేము ఇస్తున్నాము. అండ్ ఇవన్నీ ఎంతైతే ముఖ్యమో లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి కెమికల్స్ కూడా అంతే ముఖ్యము. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న కెమికల్స్ అన్నీ కూడా మనకి డ్రై వాష్కి సంబంధించిన కెమికల్స్. మనం ఇస్తూ ఉంటాం లాండ్రీ షాప్స్ కి డ్రై వాష్ అని, వాటర్ వాష్ అని చాలా ఇస్తూ ఉంటాము. ఇది వచ్చేసి డ్రై వాష్ కెమికల్ సెట్ అన్నమాట. మనకి డ్రై క్లీనింగ్ ఎలా చేయాలి అనేది కూడా మా దగ్గర ట్రైన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఇంకా ఈ ఐడియా ఉంటే కూడా మీరు ఈజీగా ట్రైన్ అప్ అయ్యి ఈ బిజినెస్ కూడా ఇంకా ఎక్కువగా పెంచుకోండి. మీరు ఈ కెమికల్స్ యూస్ చేస్తేనే బెస్ట్ అవుట్పుట్, హ్యాపీ కస్టమర్స్ అనేవి అవుతారు మీ దగ్గర. ఎందుకంటే ప్రతిదీ ఆయిల్ స్ట్రెయిన్స్ కానివ్వండి, బ్లడ్ స్ట్రెయిన్స్ కానివ్వండి, టర్మరిక్ స్ట్రెయిన్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా ఉంటే మీరు ఒక్కసారి మా దగ్గర ఎక్విప్మెంట్ బై చేసినప్పుడు టోటల్గా 1 కిట్ అనేది మేము మీకు ఫ్రీగా ఇస్తాము. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు కావాలి అన్నా కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు లాండ్రీ బిజినెస్ చేయాలి అని కొంతమందికి ఉంటుంది, కానీ వాళ్ళకి ఎటువంటి ఐడియా అనేది ఉండదు, కానీ బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా దగ్గర ట్రైనప్ సెక్షన్ కూడా ఉంది. కాబట్టి ట్రైనప్ అయ్యి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. కాబట్టి అస్సలు డబ్బులు లేకున్నా కూడా వెంటనే ఈరోజు మా వీడియో చూస్తే మీరు రేపే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే సింగిల్ ఫేస్తోనే మనకి రన్నింగ్ అనేది అవుతుంది. కాబట్టి మీకు పవర్ బిల్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అస్సలు లేనే లేదు. మనకి ఇంట్లో ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించిందంతా కూడా డొమెస్టిక్ అన్నమాట. అంటే డొమెస్టిక్ అంటే మనం సింగిల్ ఫేస్తో రన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క మిషనరీ కూడా. మా దగ్గర కమర్షియల్ బిట్ కూడా అవైలబుల్లో ఉంది. అంటే పెద్ద పెద్ద లాండ్రీస్కి కూడా మేము చాలా ఎక్విప్మెంట్స్ చాలా లొకేషన్స్కి మేము ఇస్తున్నాము కూడా. అండ్ అందుకనే చెప్తున్నాను, మా వీడియో చూసిన వాళ్ళకి కమర్షియల్ బిట్ కావాలన్నా అవైలబుల్లో ఉంది, డొమెస్టిక్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది. మీరు అక్కడే ఉండి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము షిప్పింగ్ అనేది చేస్తాము. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఫ్రాంచైజ్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి అస్సలు లేట్ చేయకుండా ఐడియా ఉన్న వాళ్ళు వెంటనే విజిట్ అవ్వండి. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అని చెప్పాను కదా, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమైతే ఉన్నాయో తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అన్నీ కూడా తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం. బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మర్చిపోకుండా షేర్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.